ప్రభువైన క్రీస్తు మహిమా స్వరూప పూజింతుము నిన్ను. ప్రభువైన క్రీస్తు మహిమా స్వరూప పూజింతుము నిన్ను. సార్వత్రిక సంఘ నగరావిహారి సార్వత్రిక సంఘ నగరావిహారి సర్వస్వని దారి సర్వస్వని దారి పరిశుద్ధాత్మ సర్వద ప్రధాని పరిశుద్ధాత్మ సర్వద ప్రధాని భక్త సృష్టికారకారి ప్రభువైన క్రీస్తు మహిమా స్వరూప పూజింతుము నిన్ను. ప్రభువైన క్రీస్తు మహిమా స్వరూప పూజింతుము నిన్ను. భక్తులకు మోసే నీరు ఆనతిని నిర్మించే గుడారము. నిర్మించే గుడారము. దానిని నీదు మహిమతో నింపి దానిని నీదు మహిమతో నింపి జగజగతిని ప్రభు ప్రభువైన క్రీస్తు మహిమా స్వరూప పూజింతుము నిన్ను. ప్రభువైన క్రీస్తు మహిమా స్వరూప పూజింతుము నిన్ను. రూపాంతరముంది నరికాంతిల్లెది గమ్యంబు అశేషుగా గమ్యంబుగా శేషుగా హృదయ సుమములు ప్రియమూయను హృదయ సుమములు ప్రియమూయను సదయ ప్రభువైన క్రీస్తు మహిమా స్వరూప పూజింతుము నిన్ను. ప్రభువైన క్రీస్తు మహిమా స్వరూప పూజింతుము నిన్ను. దీక్షితుని నీవే నన్నిక్షించము.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని అందరూ కలిసి చూద్దాం. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని అందరూ కలిసి చూద్దాం. నాలుగో అధ్యాయం 27వ వచనం. 4:27. అపవాదికి చోటు ఎప్పుడు దొంగిన వాడికి మీద దొంగలక అక్కడ వెళ్ళి వారికి పంచిపెట్టే వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. 1 కొరింథీయులకు 11వ అధ్యాయము 28వ వచనం కూడా కలిసి చూద్దాం. 1 కొరింథీయులకు 11వ అధ్యాయము 28వ వచనం కలిసి చూద్దాం. 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోది త్రాగవలెను. ప్రార్థన చేస్తాను. ప్రేమని తండ్రి, మహిమాసులైనటువంటి దేవ, మా స్తుతి సుగంధములు మీరైనందుకు స్తోత్రాలు. మా రక్షణకర్త అయినటువంటి దేవ మీ స్తోత్రములు. మా దోషములన్నిటి కూడా మా మీద మోపగా క్షమించి అంగీకరిస్తున్న స్తోత్రం. దాసుని నన్ను కూడా జన్మంతో పాపని, క్రియల ద్వారా పాపని, పైతో భక్తిగా కనబడుతున్న ప్రేమలో మీ శక్తిని ఆశ్రయించిన వేషధారంతో జీవిస్తున్నటువంటి నాయుడు కూడా మీరెంతో కనికరం చూపిస్తున్న స్తోత్రాలు. ఆయన శరీరాన్ని ఆస్వాదం చేసుకుని జీవించినటువంటి వాళ్ళను, మనసు యొక్క ఇచ్చలు నెరవేర్చుకుంటూ జీవించినటువంటి వాళ్ళైన నాయుడు మీరెంతో కనికరం చూపించి నా పాపాలకు నా మీద మరి అధికారులే కూడా వాటిని దూరపరిచి సముద్రగాలను పడవేసి వాటి నాన్న దూరపరిచి గుర్చివేసి నాకు అడ్డం లేకుండా ఎత్తివేసిన ఎన్నింటిలో మీ శరీరంలో చేరే దైవత్వం ప్రవేశం కలిగించారు. మీ శరీర రక్తం ద్వారా నాకు పాపక్షమాపణ పరిశుద్ధత కలిగించడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ప్రజలందరితో కలిసి సమాజంలో ఎదిగి ఆరాధించే నాకు కూడా కలిగించడానికి స్తోత్రాలు. నా కొరకై మీరు చెల్లించిన మర్యాదను బట్టి, మరి రక్తాన్ని సాదృశ్యంగా పాత్రను బట్టి, శరీర సాదృశ్యంగా ఈ బలని బట్టి స్తోత్రాలు చెల్లిస్తే పాల్గొనేందుకు సహాయం చేయమని, ఇంకా రావాల్సిన మా పీడాలను త్వరగా తీసుకురామని, సమయం దీర్ఘకరంగా చేయమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ బలలో పాల్గొనేటువంటి నీవు నేను ఆరాధించడానికి ప్రభు సహాయంతో వచ్చారు. మరి ఎల్లప్పుడూ మనము ప్రభును సన్నిధించేటువంటి వారిగా ఉండాలని మరి చూస్తూ వచ్చాం, పాడుతూ వచ్చాను. అదే సమయంలో మరి ప్రభును సన్నిధించేటువంటి నీవు నేను అపవాదికి చోటు ఇవ్వకూడదు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించవలసిన వారిగా ఉండాలి. ఇవాళ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని వాక్యంలో అపవాదికి చోటు ఇవ్వకుడి అనే ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం చదువుతూ వచ్చాం. మరి ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 27వ వచనంలో చక్కని మాట, అపవాదికి చోటు ఇవ్వకుడి. ఆ మాట చాలా మాట. కనుక ఈ ఉదయకాల సమయంలో బలలో పాల్పొందడానికి వచ్చేటువంటి నీవు నేను అపవాదికి చోటు ఇవ్వడం ద్వారా, అపవాది వాడు అపవాది మరి మన విరోధమైనటువంటి వాడు అపవాది. మరి దేవుడు కూడా విరోధమైనటువంటి వాడే. దేవుడి తండ్రి త్రోయబడినటువంటి వాడు. దేవుడి కంటే సుఖానుభవం అనుభవించాలని, దేవుడి కంటే పై స్థానాన్ని కోరుకున్నటువంటి వాడు. మరి ఆది మానవుడైనటువంటి ఆదామును మోసం చేసినటువంటి వాడు. దేవుడి తండ్రి దూరం చేసినటువంటి వాడు. వారిని కాదు నిన్ను కూడా దేవునికి మనకు ఎడబాటు కలిగించేవాడు ఈ అపవాది. కనుక ఈ అపవాది మరి లోకంలో మరి తిరుగులాడుతూ మనుషులను నాశనంలోకి తీసుకొని వెళ్ళేటువంటి వాడు. కనుక ఒకప్పుడు దేవుడి దగ్గర ఉన్నటువంటి వాడే, దేవుడి యొక్క ముఖదర్శనం చేస్తూ ఉన్నటువంటి వాడే. అయితే అతిశయించి గర్వించి యెషయా 14వ అధ్యాయము 13-14 వచనం రానట్టుగా తేజ నక్షత్రంలో మరి ప్రకాశించాలని కోరుకున్నాడు. దేవుడి కంటే మరి దూతల కంటే గొప్పవాడిగా కావాలని అనుకున్నాడు. ఇలాంటి స్థితి నుండి గర్వించేటువంటి ఆ యొక్క అపవాదిని లేదా సాతాను పడద్రోసినటువంటి వాడిగా ఉన్నాడు. పరలోకం నుండి త్రోసివేశాడు. వాడు భూమి మీద పడి ఏం చేశాడు? ఇప్పుడు మధ్యాకాశంలో తిరుగులాడుతున్నాడు. మరి మనుషులందరూ కూడా దేవుని దూరం చేయాలని వారి యొక్క కుతంత్రాల చేత అది రాబడింది. మరి సాతాను యొక్క తంత్రము ఎరగని వారము కాము. ఇక్కడ మనకు తెలుసు సాతాను మన మధ్య ఉన్నాడని.
మనతో ఉన్నాడని, మనం నష్టపరుస్తున్నాడని, మనం పాపంలో పడవేస్తున్నాడని, పాపం చేయిస్తున్నాడని, కనుక ఇలాంటి మరి సత్యాన్ని ఎరిగి కూడా అనేకసార్లు మనం అపవాదికి చోటిచ్చే వారిగా ఉన్నాం. కనుక ఉదయకాల సమయంలో కొన్ని హెచ్చరికలు మనం చూద్దాం. అపవాదికి చోటడం ద్వారా వాడు ఎక్కడొచ్చి నిలబడతాడు? 109వ కీర్తన చూద్దాం. 109వ కీర్తన 6వ వచనంలో వాడు ఎక్కడున్నాడు అని మనం ఆలోచించినట్లయితే 109వ కీర్తన 6వ వచనం చూడండి. 6వ వచనంలో వాని మీద భక్తిహీనుని అధికారము ఉంచుము అపవాది. కనుక వాడు మన కుడి ప్రక్కనే ఉంటాడు, ఎప్పుడు మన ప్రక్కనే నిలబడి ఉంటాడు, మనతో నడుస్తూ ఉంటాడు. మనం ఇక్కడికి వెళ్తే అక్కడ వెళ్తూ ఉంటాడు, ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటాడు. ఎక్కడ మనకు వాడికి చోటు దొరుకుతుందో అక్కడ మనం భ్రమపరచాలని, నష్టపరచాలని, పాడు చేయాలని, కీడు చేయాలని తలంచేటువంటి వాడిగా ఉన్నాడు. ఎక్కడో ఎక్కడో మధ్యాకాశంలో లేడు, ఎక్కడో లేడు, మన దగ్గరే ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు మనకు కీడు చేయడానికి. రండి మరి మత్తయి సువార్త యేసు ప్రభువుని కూడా శోధించినటువంటి అపవాది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువుని కూడా ముమ్మారు శోధించిన వాడి అపవాది ఎవరిని విడిచిపెట్టలేదు. త్రోసినటువంటి ప్రభునే విడిచిపెట్టకుండా ముమ్మారు శోధించినటువంటి వాడిగా చూస్తాం. 4వ అధ్యాయంలో వచ్చినప్పుడు యేసు అపవాది చేత శోధింపబడటకు ఆత్మ వలన మరి అరణ్యములకు కొనిపోబడును. యేసు ప్రభువుని కూడా విడిచిపెట్టలేదు, శోధించినాడు. అక్కడ పరలోకంలో శోధించినాడు, భూమి మీద శరీరంలో ఉన్నాడు కదా, శోధనకి నా శోధనకి ఏమో రాబడతాడేమని ముమ్మారు శోధించాడు యేసు ప్రభువుని. వీడరా నీవు నేను లెక్క కాదు వాడికి, సాతానికి, అపవాదికి. కనుక యేసు ప్రభువుని శోధించడానికి ప్రయత్నించాడు, కానీ గెలవలేకపోయినాడు. వీడరా మరి దేవుడు అనుకుంటే లైవ్ చేయగలడు. అయితే వానికి కొంత సమయం ఇచ్చాడు. ఎంతవరకు అంటే తీర్పు దినం వరకు కూడా సమయం ఇచ్చాడు. అది కూడా అపవాదికి సిద్ధపరిచినటువంటి అగ్ని కూడా వేసి దాన్ని నిరంతరం భద్రపరుస్తాడు. అంతవరకు వాడికి కొంత సమయం ఇచ్చాడు. ఆ సమయమే ఈ సమయం. ఆ సమయంలో బిడ్డలారా యేసు ప్రభువుని శోధించాడు. యేసు ప్రభువుని శోధించినప్పుడు సాధారణ వెళ్ళిపో అని అంటూ వచ్చాడు. సరిగా ఆయన మాటికి శోధించుకునే ఒకసారి శోధించాడు. ఇంకెక్కడికి వెళ్ళాడు? జనంలో పడ్డాడు. ఆయన సేవించే వారి దగ్గర, ఆయన గమనించేటువంటి వారి మధ్య, ఆయన ప్రేమించేవారు, వాడేవారు, మరి ఆరాధించే వారి మధ్య, వెంబడిస్తున్న వారి మధ్య తిరుగుతూ ఉన్నాడు. వారికి మనం చోటిస్తే ఎంతో గొప్ప నష్టం, వారికి చోటిస్తే ఎంతో గొప్ప మరి శోధనకు కలిగించబడేది ఉన్నది. వీడలా శోధిస్తే ఏం చేస్తాడు? కొన్ని సంగతులు చూద్దాం. వారికి అపవాదికి చోటిస్తే ఏం జరుగుతుందంటే లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయము 12వ వచనంలో, 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఏమన్నా అక్కడ త్రోవ ప్రక్కన వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోను. మన పక్కనే ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు, తీసుకొని వచ్చాడు మందిరానికి. కూర్చో, ఇక్కడ కూర్చో, బాగా కూర్చో, బాగా పాడు, బాగా విను, కానీ హృదయంలో మాత్రము దాచుకోవద్దు. నీ హృదయంలో వాక్యం ఉంటే ఏం జరుగుతుంది? దావీదు చెప్పాడు, మరి నా హృదయంలో వాక్యం ఉంచుకొని ఉండాలి. ఎందుకంటే పాపము చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన హృదయంలో వాక్యం ఉండాలి. అంటే పాపము చేయకుండా ఉండడం వారికి ఇష్టం లేదు కనుకనే వాక్యం విన్న వాక్యం మన హృదయంలో మనం వింటున్నాం. ఇప్పుడు భద్రపరచుకోకూడగా దాన్ని ఎత్తుకెళ్ళేవాడుకున్నాడు. జాగ్రత్త, వారికి చోటిస్తే నీ హృదయంలో, నా హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఎత్తుకెళ్ళేవాడుకున్నాడు. కనుక పిల్లరా అట్టి స్థితి మరి మనం చోటు ఇవ్వకూడదు. వాక్యం సాధారణ చోటిస్తే పిల్లరా మరి వాక్యం మన హృదయంలో విన్నది ఎంతసేపు వింటున్నాం, ఇంకొకసేపు వింటాము, వాడుతాము, ఆలోచిస్తాము, అందుకు కూడా బయటికి వెళ్ళగానే ఎత్తుకెళ్తాడు వాడు. చోటిస్తే ఎత్తుకెళ్తాడు. ఇంకా చూసినట్టయితే అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 10వ వచనం చూడండి. 13వ అధ్యాయం 10వ వచనంలో వాడి కనుక చోటిస్తే 13వ అధ్యాయం 10వ వచనం ఏమని రాయబడింది? అతన్ని చేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభు తిన్న మార్గములను చెడగొట్టువాడు. మన మార్గాలు చెడగొట్టువాడు,
మన మార్గాలు ఒక్కటిగా చేస్తాడు, మన మార్గాలు చెడగొడతాడు, మన మార్గాలు దేవుడి మార్గం నడవకుండా సాధారణ మార్గం నడిపిస్తాడు, మన నీతిని మరి పోగొడతాడు, మన పరిశుద్ధతను పోగొట్టి ఏం చేస్తాడే తండ్రిని మార్గాన్ని చెడగొట్టేవాడు. మనం వాడిని చోటిస్తే చెడిపోతాం, మన మార్గాలు చెడిపోతాయి. మన మార్గాలు చెడిపోతే, మన త్రోలు చెడిపోతే మన జీవితం కూడా నష్టంలోకి తీసుకున్నట్టే వాడు తన మార్గంలోకి నడిపిస్తాడు. అపవాదికి చోటు ఎప్పుడు ఇస్తే ఏమైతుంది, వాడు మన గుడి ప్రక్కన వచ్చి కూర్చుంటాడు, యేసు ప్రభువుని శోధించాడు, మన విధంగా వినదాన్ని ఎత్తుకొని పోతాడు. అది మాత్రం కాదు, వాడు మన మార్గాన్ని చెడగొట్టడానికి ఇష్టపడుతున్నాడు. అపవాదికి చోటిస్తున్నావా, నీ మార్గం సరైనగా ఉందా, నువ్వు నడిచే మార్గం సరైనది కాదా, అందుకని రావడి ఒకరి మార్గం వారి ఎదుట సరైనగా కనబడిన మార్గం అని వాడు నడుస్తున్నాడు, అయితే కుదరది నరకాన్ని తీసుకెళ్తుంది, అదే నిన్ను నష్టపరిచేటువంటి మార్గము. సరైన మార్గం నడిపించకూడగా దుష్టుని మార్గం నడిపిస్తాడు, విశాల మార్గం నడిపిస్తాడు. అపవాదికి చోటు ఎప్పుడు వాడు మన మార్గాలు చెడగొడతాడు, మన హృదయాలు విన్నదాన్ని ఎత్తుకొని పోతాడు, మన గుడిపక్కన ఎప్పుడు మనకు మయమాటలు చెప్తూ ఉంటాడు. విను బాగా పోయి కూర్చో, గంట కాదు 2 గంటలు కూర్చో, సాయంత్రం దాకా కూర్చో, ఏ ఇబ్బంది లేదు. అయితే విన్న వాక్యాన్ని తీసేస్తాడంటే మరి మనం ఏదో ఇక్కడ తీర్మానం చేసుకుని వెళ్తాం, ఇది ఇక్కడ నుండి అది చేయకూడదు, అటు వెళ్ళకూడదు, అది మాట్లాడకూడదు, ఇది చూడకూడదు అని తీర్మానం చేసుకుని వెళ్తాము. అది అయిన తర్వాత ఆ మార్గాలు కాస్త వంక చేసేస్తాడు. అపవాదికి చోటు ఎప్పుడు ఇస్తే నష్టపోతాం. చూడండి, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మరి ఇంత చూసుకోవచ్చు. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో వాడు ఏం చేసేవాడు అంటే, మరి కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశించేటప్పుడు జీవితకాలంతో మరణభయములకు దాసులకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన రక్త మాంసంలో పాల్పడైనాడు. అయితే యేసు ప్రభువు యొక్క ఉద్దేశం ఇది. అయితే వారి యొక్క ఉద్దేశం ఏంటంటే వాడు ఎల్లప్పుడూ మనల్ని దాసత్వంలో ఉంచాలని, వాడి యొక్క బందీలోనే, వారి యొక్క చెరలోనే, వారి యొక్క బంధకాలను ఉండాలని ఇష్టపడి మనకు బంధకాలు తీసుకొస్తాడు, మనను మరణ భయంతో దాసుడు లోబడేటట్టు చేస్తాడు, మరణానికి భయం కలిగించేటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ వారికి చోటు ఇచ్చినట్టయితే మరి మరణ బలం కలిగినటువంటి వాడు మరి మాయమాటలు చెప్పి మనం నష్టపరచడానికి దాస్యమునికి మళ్ళా తీసుకుని వెళ్తాడు. దాస్యమైనటువంటి కాడికి అందుకే పౌలు చెప్పాడు మరి గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తున్నాడు, మరి ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు, కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మళ్ళా దాస్యముల కాడి కింద మీరు అపవాదికి చోటిస్తే మళ్ళా దాస్యమైనటువంటి కాడి కిందకి వెళ్ళిపోతారు. వాడు నిన్ను బానిస చేసుకుంటాడు, మన తన కాడి కిందకి తీసుకుని పోతాడు. యేసుప్రభువు అన్నాడు, నా కాడి మీ మీద ఎత్తుకొని నాతో నేర్చుకోండి, మీ ప్రాణం విశ్రాంతి అని యేసుప్రభువు చెప్తుంటే వాడు ఏం చేస్తున్నాడు, మనం స్వతంత్రంగా చేయబడ్డాం యేసుప్రభువు ద్వారా, మళ్ళా దాస్తున్నటువంటి కాడి కిందకి తీసుకెళ్తున్నాడు, మళ్ళా దాస్తున్నటువంటి కాడి కిందకి తీసుకెళ్తా ఉన్నాడు. కనుక అపవాదికి చోటు ఇవ్వకుడి. తర్వాత చూసినట్టు 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. 5వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడింది, ఆయన నిన్ను గురించి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకు ఉండండి, ఈ రోజున అపవాది గట్టిస్తుమలే ఆయన ఎదుగుతూ కనుక అమాంతంగా మింగేయాలని చూస్తాడు. ఇక కనబడకుండా లోపల లేకుండా మార్గాలు తప్పి తిరిగేటట్లు మరణమైనటువంటి దాసుడు మళ్ళా లోబడేటట్టు చేస్తున్నాడు. మరి చోటిస్తే మన మార్గాలు చెడగొట్టి ఏం చేస్తున్నాడు, ఎవరికి మింగుతున్నాడు, తిరుగులాడుతూ అమాంతంగా మింగేస్తాడు. పిడారా అమాంతంగా మింగేసేటువంటి పరిస్థితి చోటిస్తే మనం కనబడకుండా, దేవుడికి లోబడకుండా, దేవుడి మాటకు రాకుండా, మందిరానికి రాకుండా, ఆరాధించకుండా, పాడబడకుండా, వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా అమాంతంగా మింగేసేసేటువంటి వాడిగా ఉన్నాడు. అపవాదికి చోటిస్తే, మెడకు వెళ్ళకపోతే, నిబ్బరపడి వెళ్ళకపోతే వాడు అమాంతంగా మింగేస్తాడు. పిడారా అపవాదికి చోటు ఎప్పుడు అపవాదికి చోటిస్తే వాడు వదిలిపెట్టడు, కొంచెం చోటిస్తే ఇంకా కొంచెం ఎక్కువ మొత్తం ఆకుపోయి చేసుకుంటాడు, మన జీవితాన్ని తన స్వాధీనం చేసుకుంటాడు. కనుక అపవాదికి చోటు ఎప్పుడు చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా మాట్లాడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో అపవాదికి చోటిస్తే ఏమవుతుంది, అపవాది మొదటి నుండి పాపం చేశాడు కనుక
అపవాది మొదటి నుండి, ఆరంభం నుండి, దేవుడి దగ్గర నుండి పరలోకంలో కూడా, అక్కడి నుంచి కూడా పాపం చేయడానికి, చేయించడానికి, వాడి ఆలోచనలు, తలంపులను కూడా పాపం చేయడానికి తలంపు కలిగినటువంటి వాడు. కానీ యేసుప్రభువారు వారి క్రియలన్నింటినీ, వారి ఆలోచనలన్నింటినీ లయపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే మనం బలహీనత కనుక మనల్ని శోధించి మళ్ళా పాపం చేయడానికి ప్రేరేపించేవాడు ఉన్నాడు. పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నాడు. అపవాది మన జీవితంలో చొరబడి, మన కుటుంబంలో, మన సంఘంలో చొరబడి పాపానికి, గెలుగులకి, కష్టానికి, నష్టానికి మనము గురికొల్పేటువంటి వాడిగా ఉన్నాడు. కొట్లాట్లకి, తగాదలకి, అసూయలకి, ద్వేషాలకి మరి గురికొల్పేటువంటి వాడిగా ఉన్నాడు. అపవాదికి చోటు వాడు మొదటి నుండి వారి పని అది. వారికి చోటు ఇస్తే మనకు కలవరమే, భర్త భార్య కలవరమే, అత్త కోడలు కలవరమే, ఇద్దరు అక్కజనులకు కలవరమే, ఇద్దరు కోడలకు కలవరమే, ఇద్దరు అన్నదమ్ములకు కలవరమే. కారణం అపవాదికి చోటు ఇస్తున్నాం. అపవాది అప్పుడు ఏం చెప్పాలి? మరి అక్కడ రాబడింది యాకోబు పత్రిక 4:8 రాబడింది, మీరు దేవుని దగ్గర రండి, అప్పుడు వాడు చెప్పండి, అప్పుడు వాడు దగ్గర చెప్పండి అమ్మా. నేను చెప్పాను, వాడి మీద పారిపోను. చూడండి 4:8 ఉంటుంది అన్నమాట. చదివి చూపిస్తాను. అపవాదిని ఎదిరించుడి 4వ అధ్యాయము మరి 8వ వచనంలో దేవుని దగ్గరకు రండి, కాదు అసలు మర్చిపోయినారు. 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, వాడు ఏం చేస్తాడు? పారిపోతాడు. మరి దేవుని దగ్గరికి రాకపోతే వాడు పారిపోడు. మన దేవుని దగ్గరికి రాకపోతే వాడికి హాయి, వాడికి సంతోషం. మీరు దేవుని దగ్గర పోకుండా ఉండండి, ఆ పని ఈ పని పెట్టుకోండి, బిర్యానీ చేసుకోండి, చికెన్ చేసుకోండి, చేపలు తెచ్చుకోండి, ఫ్రైలు చేసుకోండి, తినుకుంటా కూర్చోండి. అందరూ మీరు ఎక్కడ పోవద్దు, మందిరానికి వెళ్ళొద్దు, మీరు పాడొద్దు, మీరు చదవద్దు, మీరు ఆమె చెప్పొద్దు, ఏం చెప్పొద్దు, మీరు ఇంట్లో ఉండండి. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మరి అక్కడ మీరు దేవుని దగ్గరలో రండి, వాడిపోతారు. దేవుని చోటు ఇవ్వకపోతే సాతానికి చోటు ఇస్తున్నామంటే వాడు పారిపోడు. వాడు మన దగ్గర ఉంటాడు, మన ఇంట్లో ఉంటాడు, మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ఇంకా పని కల్పిస్తాడు. ఈ పని చేయి, ఆ పని చేయి, అది చేసుకోండి, ఇది చేసుకోండి అని పని కల్పించి వాడు ఉన్నాడు. అపవాదికి చోటిస్తే మనము పాపంలో పడిపోతాం. పాపం చేయిస్తాడు అపవాది. వారి యొక్క ఆరంభం, మన యొక్క ఆలోచనే అది. ఇదే కాదు మరి వాళ్ళు పాల్పొందిలేవు. అపవాదికి చోటిచ్చి అపవాది గురిలో చిక్కుకుంటున్నామా, లేకపోతే అపవాదిని ఎదిరించి మన ఇద్దరిని పారిపోమని చెప్పగలిగినటువంటి ధైర్యం కలవాలి ఉన్నామా? ఇక్కడ మరొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు? అపవాదికి చోటిస్తే ఏం జరుగుతుంది? కాగా సర్వలోకాన్ని మోసం చేసేవాడు వాడు, మామూలు కాదు. ఈ గాడివిడి పట్టణాన్ని కాదు, కర్మేల మందిరాన్ని కాదు వాడు పాడు చేసేది. ఎవరినంట? సర్వలోకమును. ఎవరినంట? సర్వలోకాన్ని పాడు చేసేవాడు, మోసపించేవాడు అపవాది వానికి పేరు. కనుక వీళ్ళ చూడమాట కాగా సర్వలోకమును మోసపించేవాడు, వాడి పేరు అపవాది, వారి పేరు సాతాను. అది ఆది సర్పము, అది ఘట సర్పము. వాడు పడద్రోయబడినటువంటి వాడు, భూమి మీద పడద్రోయబడ్డాడు. వారి దూతలు మన దగ్గర పెట్టాడు, మన చుట్టూ పెట్టాడు. ఎక్కడ పోయేది వాళ్ళని? వాళ్ళ కాళ్ళకు చిక్కులు పెట్టు, వాళ్ళ పళ్ళకు చిక్కులు పెట్టు, వాళ్ళ భార్య భర్తలకు చిక్కులు పెట్టు, అన్నదమ్ములకు చిక్కులు పెట్టు, అత్త గొడవలకు చిక్కులు పెట్టు, అన్నదమ్ములకు చిక్కులు పెట్టు. వాడు పడద్రోయబడినటువంటి వాడు ఇదే పని. అపవాదికి చోటు ఇచ్చావా? ఏం చేశాడంటే వాడు నేరము మోపేవాడు అని రాయబడింది ఇక్కడ. వీడరా నేరము మోపేటువంటి వాడు, మోసపుచ్చేవాడు మనల్ని మోసపుచ్చేవాడు. తర్వాత 10వ వచనంలో నేరం మోపేవాడు అని రాయబడింది. మరి ఒక గొప్ప స్వరం పరలోకంలో ఇలా చెప్పడం ఏంటి? దివారాత్రుడు మన దేవుని మన సహోదరుల మీద నేరం మోపేవాడు. అపవాదు నేరం మోపేవాడు. మనం నేరం చేయకపోయినా నేరం మోపేవాడు. యేసు ప్రభు నేరం చేశాడా?
పంపించాడు సాతాను. సిలువ వేయండి, ఇదిగో ఈ మాట అన్నాడు, ఇదిగో ఆ మాట అన్నాడు, ఈ మాట అన్నాడు. ఎంతమంది కేకలు వేసినా నేరం మోపినటువంటి వాడే కానీ నేరాన్ని రుజువు చేయలేకపోయాడు. వీడరా మన జీవితంలో కూడా సాతానుకు చోటిస్తే లేదా అపవాదికి చోటిస్తే మన మీద నేరం మోపుతాడు, ఊరుకురికి నేరం మోపుతాడు మన మీద. మరి మనకు నష్టపరిచి మనను మరి మోసం చేసేవాడు, నేరం మోపేవాడు. 12 వచ్చాడు చూడండి, 12 వచ్చాడు. అందుచేత పరలోక నివాసులారా ఉచ్చరించండి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం పంచమని క్రోధం వాడి ఎందుకు. కనుక చాలా కోపవాడికి మన మాట లేకపోతే ఇంకా రకరకాలుగా శోధిస్తాడు, నేరం పంపేవాడు, బెదిరించేవాడు. ఇక్కడే బహు క్రోధం కలిగినటువంటి వాడు. ఊరికనే ఇక్కడే కోపం వస్తుంది, అన్నదమ్ములు అక్కడి నుంచి ఎక్కడ కోపం. కనుక క్రోధం కలిగినటువంటి వాడు, బహు క్రోధం కలిగినటువంటి వాడు కనుక మన దగ్గర దిగి వచ్చాడు, మన దగ్గర ఉన్నాడు. వారిని ఎదిరించేటువంటి శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. ఉదయకాల సమయంలో ఆ క్రోధ కలిగినటువంటి వారిని మరి మనం నష్టపరిచే వారిని, శోధించేటువంటి వారిని, మనం భ్రమ పెట్టేటువంటి వారిని, మనం దేవుని దగ్గరికి వస్తే, వాక్య దగ్గరికి వస్తే, మోకాల మీదకి వస్తే వాడు పారిపోతాడు. చూడండి, మరొక మాట చూద్దాం. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథము 10వ వచనంలో, 2వ అధ్యాయం 10వ వచనంలో ఏం రాయబడింది? ఇక్కడ 2:10లో ఇదిగో మీరు శోధింపబడుకున్నట్లు అపవాది మీద కొందరిని చెరలో వేయకపోతున్నాడు. 10 దినాలు శ్రమ కలుగునైనను ప్రాణాపై వచ్చను, నమ్మకంగా ఉండను, నేను జీవ కిరీటం. ఇంకా సాతాను తంత్రాలు మనం తెలియజేస్తా ఉన్నాడు ప్రభు. ఇదిగో సంగమా, కర్మేలు ప్రార్థన మందిర వాసులారా, మిమ్మల్ని శోధించడానికి, మిమ్మల్ని చెరలో వేయించడానికి, మీకు శ్రమ కలిగించడానికి, మీ ప్రాణాలకు ముప్పు తీసుకురావడానికి వాడు మరి క్రోధగినటువంటి వాడు తిరుగులాడుతున్నాడు. అపవాదికి చోటు చేయబడి మీరు వారిని జయించాలి. వారిని జయించినట్టయితే అట్లాంటి జయించేటువంటి వారికి మీ కొరకాయ మరి జీవ కిరీటము. ఆ జీవ కిరీటం కావాలంటే అపవాదిని ఓడించాలి, వారికి చోటు ఇవ్వకూడదు. పిల్లరా, ఉదయకాల సమయంలో అపవాదికి చోటించడం ద్వారా ఎవరెవరు అపవాదికి చోటించారు చాలా మంది ఉన్నారు. ఆయన నుండి మొట్టమొదటిగా మన పెద్దక్కనే చోటించింది అపవాదికి. ఆ అక్క చోటించింది దాన్ని బట్టి అయ్యగారు కూడా మరి ఆ అన్న కూడా ఆ శోధనకు గురైనాడు, అపవాది శోధనకు గురైపోయినాడు ఆరంభంలోని. ఆ నుంచి వచ్చింది ఈ తగాదంతా, చోటించిన వాళ్ళు ఆ నుంచి వచ్చింది ఇదంతా కూడా. చూడండి, 2 దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయంలో మరి 2 దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1వ వచనంలో ఏం రాయబడింది? 2 దినవృత్తాంతములు 18వ అధ్యాయం 1వ వచనంలో, తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు అహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరాలు గతించిన మీద షోమ్రు నుండి అహాబుకు పోయిను. అహాబు అతని కొరకు, అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను పోయించి తనతో కూడా రామోగ్యానికి పోవడానికి అతన్ని ప్రేరేపించాను. వీడొక అపవాది, ఈ అహాబైనటువంటి వాడు అపవాది. కనుక ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈ దినాలకు కూడా మన స్టేటస్ చూసుకుంటాం. ఇప్పుడు యెహోషాపాతు రాజు కాబట్టి తన కొడుక్కి రాజు కుమార్తెనే చేసుకోవాలి. అది దుర్మార్గురాలైనా, పనికిరానిదైనా, చెడిపోయిందైనా, మంచిదైనా, చెడ్డదైనా, ఎందుకంటే తన స్టేటస్. అయ్యో రాజు ఆయన తీసుకున్నాడా, వాడి ఇంటి చేసుకున్నాడా, ఇల్లు చేసుకున్నాడా అనే చిన్న చూపు చూడకూడదు. నేను రాజుని కాబట్టి నేను చేసుకున్న నా కోడలు కూడా రాజు కుమార్తె ఉండాలి. అది ఎక్కడో తెలియదు. ఇది నాకు అట్లా అయిపోయింది. మనము ఒక స్థాయిలో మంచి ఉద్యోగం ఉంటే నాకు కూడా మంచి ఉద్యోగం ఉన్నటువంటి స్త్రీ కావాలి, మంచిదే కావాలి. అయితే ఆమె క్యారెక్టర్, ఆమె మారుమనసు పొందిందా? నువ్వు మారుమనసు పొందింటే మారుమనసు పొందినటువంటి స్త్రీని పెళ్లి చేసుకో. నువ్వు మారుమనసు పొందింటే మారుమనసు పొందిన మరి భర్తనే చేసుకో. నీ స్టేటస్ తగ్గట్టుగా అందాన్ని, పై రూపాన్ని, డబ్బును, ఎత్తును, లాభం చూసి చేసుకోవద్దు, నష్టపోతాం. ఇక్కడ యెహోషాపాతు సాతానుకి చోటిచ్చాడు, అపవాదికి చోటిచ్చాడు. ఏంటి?
మరి తనకు సమానమైనటువంటి ఒక రాజు కుమార్తెను చేసుకోవాలని తెచ్చి చేసుకున్నాడు. మరి యెజబెలు కుమార్తెను అతల్యను కొడుకు కోడలుగా చోటు ఇచ్చాడు. నాశనం, రాజ్యం నాశనం, కుటుంబం నాశనం, కలవరము. కనుక చోటు ఇవ్వడమే కాకుండా ఇక ఆయనతో కలిసి ఆయన రాగానే యెహోషాపాతు రాగానే అహాబు మరి ఆ మేకలు, గొర్రెలు, కోళ్ళు అన్ని పోయించి మంచి విందు చేయించాడు. సంతోషించాడు. అబ్బా, నేను ఎదురుగా నా స్టేటస్ తగ్గట్టుగా మరి నా ప్రజలకు నాకు విందు ఇచ్చాడు. మరి ఇట్లాంటి వాడే కావాలి నాకు వియ్యకుడు. అట్లాంటి వియ్యకుడు మనకు వద్దు, అట్లాంటి సంబంధం మనకు వద్దు. ఇప్పుడారా పేదలైనా సరే మంచి మనసుకైనటువంటి స్త్రీని, మనసుకైనటువంటి పురుషుణ్ణి నీ కుమార్తెకు, నీ కొడుక్కి మరి నీ సంబంధం చూసుకో. అపవాదికి చోటిచ్చావా? అపవాది ఏంటండి? అందము, ఐశ్వర్యము, స్థానము, స్థాయి, చదువు, అందము, రంగు, ఇంకా కొన్ని ఉన్నాయి. 3 సీలు ఉన్నాయంట. 3 సీలు. ఒకటి ఏంటంటే క్యాస్ట్, ఒకటేమో క్యాష్, ఇంకోటేమో కలర్. ఈ 3 మోసం చేసేటే. క్యాస్ట్, కలరు, క్యాష్, ఇవి మోసం చేస్తాయి. అవి కాదు మనం చూడాల్సిన విశ్వాసంగా. వీడరా మనము మరి మన పిల్లలకు కొడుకు కానీ కోడలు కానీ చేసుకున్నప్పుడు ఆ స్థాయిగా చూడాల్సింది. అదే సాధారణ అంటాడు అపవాది మన దగ్గరికి వచ్చి, ఇదిగో ఆమె మీ కులం కాదు, ఇదిగో ఆ అబ్బాయి మీ కులముడు కాదు, వద్దు, వాడు మంచోడు, ఇంకా చెప్తుంది, ఓ మీకు అంత క్యాష్ ఇవ్వలేదు, మరి కలర్ సరిగా లేదు, కలర్ సరిగా లేడు, ఇట్లా మోసాలు చేస్తాడు. అపవాదికి చోటిస్తే బిడ్డరా, అమ్మలారా, అక్కలారా, అపవాదికి చోటు ఇప్పుడు స్టేటస్ కావాల్సింది. మనము మన మరి విశ్వాసం లేనటువంటి, విశ్వాసురాలైనటువంటి భార్య, విశ్వాసమైనటువంటి భర్తని, కుమారుడికి, నీ కోడలికి తీసుకోవడానికి ఇష్టపడ. అప్పుడే నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. మరి అపవాదికి చోటించు ఆ మార్మల్స్ లేని కోడలు తెచ్చుకున్నావా, గుండెలని పగలగొట్టేస్తాయి. అత్త కోడలికి మరి కలవరం వస్తుంది. ఇక నీ కుమారుడు నీ దగ్గరికి తీసుకెళ్తుంది పక్కన. జాగ్రత్త. అపవాదికి చోటు ఎప్పుడు ఇక్కడ యెహోషాపాతు అంత మాత్రమే కాదు, ఆయన ఆ నియమం అనేది కాకుండా ఏం చేస్తున్నాడంటే చూడండి, 18-29 వచ్చినట్టు ఇక కొడుకు కోడలు ఇచ్చాడు కదా, ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆయనకు యుద్ధానికి కూడా బయలుదేరాడు. నేను మారువేషం వేసుకుంటా, నువ్వు మాత్రం మామూలు వేషం వేసుకో, రాజులాగానే సస్తే నువ్వే చావు, నేను మాత్రం బాగుంటా, అట్లా ఉంటాడు. సాధారణ అప్పాలు ఏం చేస్తాడంటే మనల్ని ముందుకు దోసేస్తాడు, వాడు ఎన్నుకుంటాడు. అట్లాంటి ఆలోచనలు నష్టపరిచేవాడు, నేరం మోపేవాడు, పాడు చేసేవాడు, కీడు చేసేవాడు అపవాదికి చోటు ఎప్పుడు. అంత మాత్రమే కాదు, ఇంకా చూసినట్టయితే మరి ఇక్కడ 20వ అధ్యాయంలో అమస్యాతో వ్యాపారం కూడా దిగాడు. దుష్టుడు అనగా దేవుడు ఎరగని వాడు, విగ్రహాలు పూజించేటువంటి వాళ్ళతో వ్యాపార సంబంధాలు, వ్యాపారం కూడా చేస్తారు. కొంతమంది వ్యాపారం చేస్తే కూడా నష్టపోతాం, వాడు నష్టం చేస్తాడు, వాడు దేవుడు ఎరగని కదా నష్టం చేస్తాడు. ఇక్కడ చూడండి 35వ వచనం. ఇది అయిన తర్వాత యూదరాజు యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేశాను. తర్షీషుకు పోదగిన ఓడలు చేయకూడదని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా వారు ఎసెద్యోవేరులో ఆ ఓడను చేయించారు. అప్పుడు మారేషవాడును యోదావాడును కుమారుడు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహం చేసినందున చేసుకుంటే కనుక యెహోవా నీ పనులను ఏం చేస్తాడంట? మన పనులను జాగ్రత్త. అపవాదికి చోటిస్తున్నావు, అపవాదిని సంకనేసుకుంటున్నావు, వాటితో బియ్యమందుతున్నావు, వాటితో వ్యాపారం చేస్తున్నావు, వాటితో సాంకేతికం చేస్తున్నావు. విడారా, అపవాదికి చోటిస్తే మోసం చేస్తాడు. నీ స్టేటస్ తగ్గట్టుగా నిన్ను తీసుకెళ్లి నిన్ను మోసం చేస్తున్నాడు. కనుక ఇక్కడ హెచ్చరికలు ఇస్తా ఉన్నారు. నీవు అహజ్యాతో స్నేహం చేసుకుంటే కనుక యెహోవా నీ పనులను భంగం చేయరు. ఎట్లా చేశాడు? యెహోషాపాతు ప్రవచనం గురించి చెప్పాను. యెహోషాపాతు మీద ఆ ఓడలు తర్షీషుకు వెళ్ళిపోకుండా బద్దలైపోయినాయి. ఇక్కడ ఆశ భంగమైపోయింది. ఏమో సంపాదించాలని వాళ్ళతో స్నేహం చేశాడు, చేయగలిగాడు, అపవాదికి చోటిచ్చాడు, నాశనం అయిపోయింది.
ఇక్కడ ఉదయకాల సమయంలో మనలో పాలు పొందేటువంటి నీవు నేను యెహోషాపాతు మరి ఆ యొక్క అపవాదికి చోటిచ్చినట్లుగా నీవు అపవాదికి చోటిచ్చినట్లయితే నష్టపోతాం. రెండవదిగా 2 దినవృత్తాంతములు 26వ అధ్యాయం 16వ వచనం రాయబడిన మాట చదువుదాం. 26వ అధ్యాయము 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతని మనసున గర్వించి చెడిపోయాను. మరి ఇక్కడ ఉజ్జియా రాజు దేవుడికి చోటు ఇచ్చినంత వరకు అతడు సమృద్ధిగా వర్తిల్లినాడు. తన ఆస్తి వర్తిల్లింది, తన రాజ్యం వర్తిల్లింది, తన ప్రజల వర్తిల్లారు, తన కుటుంబం వర్తిల్లింది, సమస్త వర్తిల్లి చేస్తూ వచ్చాడు. వర్తిల్లిన తర్వాత స్థిరపడిన తర్వాత మనసులో చోటిచ్చాడు. గర్వానికి చోటిచ్చాడు, అహంభావానికి చోటిచ్చాడు, అసూయకు చోటిచ్చాడు. ఆ అపవాది గర్వాన్ని తీసుకొని వచ్చాడు. గర్వాన్ని తీసుకొని వచ్చి ప్రవేశింపకూడని స్థలంలో ప్రవేశించి చేయకూడని పని చేయించాడు సాతాను. నీకు అధికారం ఉంది, ఎక్కువ చేయి. యెహోవా మీద ద్రోహం చేయడానికి తలపెట్టిన వాడిగా చూస్తాను. ఇక్కడ అపవాది చూడండి, దేవుని దగ్గరికి తీసుకెళ్ళి దేవుడితో మరి దేవుని యొక్క శిక్ష మీద పడేటట్టు చేస్తున్నాడు. ఇక్కడ అపవాదికి చోటు చెప్పి ఉజ్జియా అపవాదికి చోటు ఇచ్చాడు. మరి ఏమైంది? నృష్టుల కుష్ఠరోగం పుట్టింది. లేవీయులు అక్కడటువంటి యాజకులు నివారించారు. అయ్యా రాజా, మీ స్థలానికి రాకూడదు, దీన్ని ముట్టుకోకూడదు, ఈ పని కాదు, నీ పని రాజు పరిపాలనే అంటే లేదు నేను చేస్తానని చెప్పేసి దొమ్మిగా లోపలికి వచ్చి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ధూపవేదిక దగ్గరికి వచ్చి మరి అక్కడ యెహోవా మీద ద్రోహం చేసినట్టుగా చూస్తాం. అది రాబడింది. అక్కడ మరి ద్రోహం చేయగా యెహోవా మందిరంలో ప్రవేశించి తమ దేవుడిని యెహోవా మీద ద్రోహం చేశాడు. దేవుడికి ద్రోహం చేసినట్టు చేస్తున్నాడు చూడబ్బా ఆ అపవాది. కనుక అపవాదికి చోటిస్తే దేవుడికి తిరుగుబాటు చేసినట్టు దేవుని ప్రజలకు, దేవుని సంఘానికి వ్యతిరేకంగా ప్రేరేపిస్తాడు. అప్పుడు నీవు నష్టపోతావు, నీ కుటుంబం, నీ సంఘము నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. మూడవదిగా ఆదికాండము 25వ అధ్యాయం. ఆదికాండము 25వ అధ్యాయము 25వ అధ్యాయంలో శిష్యుడేది ఇక్కడ 25వ అధ్యాయం 26వ వచనం చూడండి. 25వ అధ్యాయం 26వ వచనం. తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు ఏశావు అతని మడిమని పట్టుకొని ఉండేను కనుక అతనికి యాకోబు పేరు పెట్టెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 వాడు. ఇక్కడ మరి రిబకాకు 2 కుమారులు పుట్టారు. ఒకడు పెద్దవాడు ఏశావు, ఇంకోటి యాకోబు. ఇద్దరు పెరుగుతూ ఉన్నారు. పెద్దవాడు అయిన తర్వాత మరి ఇక్కడ ఏశావు చేసిన పని అంటే చూడ ఇక్కడ 29వ చూడడం. ఒకనాడు యాకోబు కలుగురు వంట వండుకొని చూడగా ఏశావు అలసిన వాడి పరువులో వచ్చి నేను అలసిన్నాను, ఆ 70 కాలంలో దాంట్లో కొంచెం దయచేసి నాకు పెట్టు అని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోమని పిలవను. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వమని అడిగిగా. చూడండి అపవాది ఎంత చేశాడు, ఎంత చేస్తున్నాడు. నీ జ్యేష్ఠత్వం నాకు తిండి కొరకు, తిండికి చోటు ఇచ్చాడు. తిండి వలన మత్తు వలన ఐదు విచారాలను మీ హృదయాలు మందమైపోయి నాశనమైతారేమో. అపవాది చోటిస్తే తిండి కొరకు, ఐదు విచారం కొరకు మీరు మోసపోతారు. ఇక్కడ ఏశావు తిండి కొరకు మరి ఆ చోటు ఇచ్చాడు సాతానుకు. ఆ జ్యేష్ఠత్వం నమ్మవేసుకున్నాడు. వీడరా ఆయన గురించి రాయబడింది ఎబ్రీ పత్రికలో రాయబడిన మాట ఏంటంటే మరి ఒక్క కూడి కొరకు జ్యేష్ఠత్వం నమ్ముకునేటువంటి మరి భ్రష్టుడైనను ఇంకేమైనా రాయబడింది మరి మోసపోయినట్టుంటాడు. ఎంత మోసపోయినాడు? ఎవరైనా దేవుని కృపను తప్పిపోకున్నట్లు చేయదని వేరే ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అభివృద్ధులైపోలేమని ఒక్క కూడి కొరకు జ్యేష్ఠత్వం పాపను అమ్మవేసుకున్నాడు. సాతాను చోటిస్తే నీ ఆస్తి అంతా పోతుంది, నీ గౌరవం పోతుంది, నీ మర్యాద పోతుంది. చూడండి, దేవుని దగ్గర జ్యేష్ఠత్వాన్ని పొందవలసినటువంటి వాడు, గౌరవ మర్యాదతో బ్రతకవలసినటువంటి వాడు ఏమైపోయినాడు? గౌరవం మీద, మర్యాద మీద, జ్యేష్ఠత్వం మీద అన్ని పోయినాయి. ఏమైపోయింది? ఒక్క కూడి కొరకు జ్యేష్ఠత్వం అమ్మి వేసుకున్నటువంటి ఏషావు భ్రష్టుడైపోయినాడు. అపవాది చోటిస్తే భ్రష్టత్వం వస్తుంది నీ ఇంట్లో.
నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ జీవితంలో అపవాదికి చోటిస్తే భ్రష్టత్వం. భ్రష్టత్వం తర్వాత వ్యభిచారేణు ఉంటేనేమో నీవు జాగ్రత్తగా చూసుకో. అపవాదికి చోటిస్తే వాడి కుటుంబాన్ని పాడు చేస్తాడు, నీ సంఘాన్ని పాడు చేస్తాడు, నీ జీవితాన్ని పాడు చేస్తాడు, నీకున్న గౌరవ మర్యాదను పాడు చేస్తాడు. జాగ్రత్త సుమా. అపవాదికి చోటు జ్ఞానం కలిగి నడుచు, దేవుడి దగ్గరికి రావడానికి ఇష్టపడు, మందిరాన్ని ప్రేమించు, అపవాది దగ్గరికి రావడం నేనేం చేయలేదు. వాక్యాన్ని ప్రేమించు, వాక్యాన్ని చదువు, ప్రార్థన చేయి, ఆరాధన చేయి. వాడు నిన్ను శోధించాడు, నిన్ను గ్రహపెట్టలా, నిన్ను మోసం చేస్తాడు, నీ ప్రక్కనే ఉంటాడు, నీ మీద నేరం మోపుతూ ఉంటాడు. ఇలాంటి వాడు సాతాను, అపవాది. అపవాదికి చోటు ఎప్పుడు. ఇక తర్వాత చూడండి ఇక్కడ మరి 4వదిగా యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభువు దగ్గరనే ఉన్నాడు ఒక అపవాది. యేసు ప్రభువు దగ్గరనే ఉన్నాడు అపవాది. చూడండి 27వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొని కానీ సాతాను వాడు ప్రవేశించను. యేసు నీవు చేయించున్నది త్వరగా చేయమను. అపవాదికి చోటు ఇచ్చిన వాడు 30వ వచనం. వాడు అముక పుచ్చుకొని బయటికి వెళ్ళాను, వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు ఆ రాత్రి వేళ ఇక్కడ అపవాదికి చోటు ఇచ్చిన వాడు ఇస్కరియోతు యూదా. 3.5 సంవత్సరాలు ప్రభుతో తిరిగి త్రాగిన వాడు, అద్భుతాలు చూసిన వాడు, ఒకరి ఆందోళనలు జరిగించబడ్డాయేమో తెలియదు. ఇక్కడ దేవుడు సర్వాధికారం మనకి ఇస్తున్నాడు, సర్వాధికారం ఇచ్చాడు. దాన్ని పోగొట్టుకుంటున్నాం. అపవాదికి చోటు ఇచ్చాడు. 24వ అధ్యాయం మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14-15 వచ్చాడు. అప్పుడు 12 మందిలో ఇస్కరియోతు యూదా ఒకడు ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి, నేను నీకు అప్పగించినట్టు నాకేమి వాళ్ళు అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యులు వారిని తుడిచి ఇచ్చి వెంటనే ఇచ్చేశారు. కాల్సిన అపవాదికి చోటిస్తే వాడికి డబ్బు చూపిస్తాడు, లేకపోతే ఇంకేదైనా ఆశ చూపిస్తాడు. ఆ డబ్బుకు లోబడిపోయినాడు. ఆ అపవాది శోధనకు లోబడిపోయినాడు. యేసువాడిని అమ్మడానికి, పొంకడానికి ఇష్టపడి యేసువాడిని అమ్మేస్తున్నాడు. అలాంటి పరిస్థితి అపవాదికి చోటియడం ద్వారా మన జీవితానికి నష్టం వస్తుంది. తద్వారా ఏం జరిగింది? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో అతడు యేసువారికి శిక్ష పడడం చూసి ఉరిపెట్టుకొని చనిపోయాను. నిరపరాధ రక్తం అప్పగించడానికి గల కారణం అపవాదికి చోటిచ్చాడు. ఆ డబ్బుకు చోటిచ్చాడు. డబ్బు మక్కువ, తిండి మక్కువ, అధికార హోదా మక్కువ. చూడండి, ఉజ్జియా అధికార దాహంతో దేవునికి ద్రోహం చేశాడు. మరి అధికార దాహంతో దేవునికే ద్రోహం చేశాడు ఉజ్జియా. మరి ఆ విధంగా యెహోషాపాతు తన స్థాయికి తగ్గట్టుగా ఆవుతో వియమన్నాడు. ఉజ్జియా అపవాదికి చోటిచ్చాడు. మరి ఈ ఏశావు తిండి కొరకు అపవాదికి చోటిచ్చాడు. ఇస్కరియోతు యూదా అపవాదికి చోటిచ్చి యేసువారిని అప్పగించి తాను మరి ఆ ఉరి పెట్టుకుని చనిపోయినట్టుగా చూస్తాం. బిడ్డ, ఈ మధ్యాహ్నం కాల సమయంలో అపవాదికి చోటిస్తే మరి ఎంతో గొప్ప నష్టం. ఉదయకాలం రండి 6వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులకున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ఎప్పుడు ధరించుకోవాలి. సర్వాంగ కవచము ఎప్పుడు బయటికి వెళ్ళినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు కాదు, మందిరానికి వచ్చినప్పుడు కాదు. మనము రక్షణ పొందిన దినమున మనకిచ్చిన ఈ సర్వాంగ కవచాన్ని మరణం వరకు దాన్ని కలిగి ఉండాలి. ఎక్కడ చోటు ఇవ్వకూడదు అపవాదికి. ఏ అవయవం ద్వారా, ఏ క్రియ ద్వారా, ఏ పని ద్వారా, ఏ నడక ద్వారా, ఏ పనుల ద్వారా కూడా అపవాదికి చోటిచ్చినట్టయితే పీడాలి. మన జీవితాన్ని నష్టపరుస్తాడు, మన బ్రతుకులను పాడు చేస్తాడు, మన ఘనతను కొట్టివేస్తాడు, మనకున్న స్థానాన్ని కొట్టివేస్తాడు, దొంగిలిస్తాడు, మనను అవమానకరమైన స్థితిలో తీసుకొని వస్తాడు, ప్రభుకు దూరం చేస్తాడు, ప్రార్థనకు దూరం చేస్తాడు, మందిరానికి దూరం చేసేస్తాడు. అపవాదికి చోటిస్తే విడారా, మరి మనం ఈ సర్వాంగ కవచం కనుక ఎల్లప్పుడూ ధరించుకుని ఉంటే వాడు మనం ఏం చేయడు, వాడు మనం ముట్టలేడు. అందుకే నిజాల్లో దాదాపుగా 7 నెలలు దాటింది. 7 నెలల మరి 3 రోజులు అయింది.
ఈ లాక్డౌన్. ఇప్పటికి కూడా కొంతమంది పల్లెల్లో, చుట్టుపక్కల పల్లెల్లో రానివారు, మందిరం రానివారు చాలా మంది ఉన్నారు. అపవాది ఊళ్ళో ఉన్నారు, అపవాది మోసంలో ఉన్నారు, అపవాది దాస్యంలో ఉన్నారు. అపవాది వాళ్ళను ఇంక ఇప్పుడే వద్దులే, ఇక క్రిస్మస్ పండుగ వస్తుందిలే, అప్పుడు పోదులే, న్యూ ఇయర్ వస్తుందిలే, అప్పుడు పోదులే, అప్పుడు ప్రారంభించులేని మోసం చేస్తున్నాడు అనేకులను. మోసపోతున్నావు అపవాదికి చోటించి. పిల్లరా, అపవాదికి చోటించి మోసం చేస్తున్నాడు, మోసం చేస్తూ తిరుగులాడుతున్నాడు. కాలం ప్రభుత్వంలో పాల్పొందే నీవు నేను అపవాదికి చోటిచ్చాడైతే మనల్ని నెలమొక్కుతాడు. మనకు యేసుడు శోధించాడు, వాక్యాన్ని ఎత్తుకుని పోతాడు, మన మార్గాలు చెడగొడతాడు, దాస్యము లోపరుచుకుంటాడు, మనల్ని అమాంతంగా మింగేసి ఇంకా మందిరాలే. చాలా మంది మందిరానికి ఆగిపోయినారు. కొంతమంది ఫోన్ చేస్తే ఇక మా ఇంటికి రావద్దన్నా, అంకుల్ మా ఇంటికి రావద్దుగా, ఎందుకు అపవాది కడుపులోకి వెళ్ళిపోయినారు, మింగేశాడు కొంతమంది. ఇక ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్పినా రావడం లేవాడు. వస్తాం అంటారు, అప్పటికేమో ఇక మళ్ళీ మర్చిపోతారు. ఏమన్నా రాలేదు, ఏమన్నా రాలేదంటే అన్న ఏదో పని చెప్తారు. అపవాది ఏదో రకమైనటువంటి సాగులు చెప్పేవాడు, నేరాలు మోపేవాడు, ఇక అమాంతం మింగేసి పాపాన్ని చేయిస్తూ ఉంటాడు, మోసపుచ్చేవాడు, నేరం మోపేవాడు, బ్రోధ వెళ్ళినవాడు బ్రతికినంత కాలం శోధిస్తాడు. ఇక బ్రతికినంత కాలం ఇక మందిరానికి రాకుండా చేస్తాడు. యెహోషాపాతు మోసపోయినాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడు. ఉజ్జియా మోసపోయినాడు జీవితంలో, మరి ఆ కృష్ణుడితోనే చనిపోయాడు. ఏశావు భ్రష్టుడైపోయి ఆశీర్వాదం బతుకుడైనా పాడైపోయి కన్నీళ్ళు విడిచి ఏడ్చి పోగొట్టుకున్నాడు దేవుని ఆశీర్వాదం. యూదేశ్వరుడు కూడా ఏం చేశాడు? ఉరిపెట్టుకుని చచ్చిపోయినాడు. సర్వాంగ కవచం మనకు అవసరం. సర్వాంగ కవచంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా, ప్రతి ఉపకరణం కూడా మనము పాపంలో పడకుండా, అపవాది చూడకుండా మనను భద్రపరుస్తూ ఉంటాడు దేవుడు. ఈ సర్వాంగ కవచమే దేవుని యొక్క మందిరం. అపొస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ఎడతెగని ప్రార్థించేటువంటి సంఘమే ఈ యొక్క సర్వాంగ కవచము. రక్షణ, సత్యము, నీతి, పరిశుద్ధత, వాక్యము, విశ్వాసము, సమాధానము, ఇవన్నీ కూడా మందిరానికి వస్తే నీకు ఇవన్నీ కూడా దొరుకుతాయి పిల్లరా. వీటి ద్వారా సాతాను ఎదిరించడానికి శక్తి కలిగినటువంటి వారమే చేయబడతాం. మరి సర్వాంగ కవచం ధరించుకుంటే మీరు సాతానిక అగ్నిబాణం జయించడం శక్తి గల వారైతారు. పెరిగిన ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవాలి. అపవాదికి ఎక్కడైనా జోడిస్తున్నాం మా ఇంటికి వెళ్ళిన తర్వాత, బయట జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, లేదా వ్యక్తిగత జీవితంలో అపవాదికి చోటిస్తే వాడు మనకున్నటువంటి ఆ కవచాన్ని తీసిపెట్టి వారి కవచాలు వేస్తాడు. అక్కడ చూడండి, అక్కడ ఒక మాట 16వ అధ్యాయము మొదటి శబరి గ్రంథంలో, 16వ అధ్యాయం మొదటి శబరి గ్రంథము, ఇక్కడ దావీదు ఆ ఉపకరణాలను వేశాడు. ఎవరు? సౌలు. 16వ అధ్యాయం 17వ అధ్యాయము 39వ వచనం. ఈ సామాగ్రి దావీదు వాడగలేదు. ఏంటి? దావీదు ధరింపజేసి యుద్ధ వస్త్రాలను కూడా రాగి శిరస్త్రాలను ఒకటి కట్టి యుద్ధ కవచం తొడిగించాడు. ఈ వస్త్రాలను కూడా మరి సౌలుకి వెళ్ళి కూడా అవి మనకు వాడకలేదు. మరి యుద్ధోపకరణలు శరీర సంబంధం కావు. మరి దుర్గములు పడదగలిగినటువంటి శక్తి కలిగినటువంటివి, సాతాను తంత్రులు ఎదిరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి సర్వాంగ కవచం అవి మనల్ని కాపాడుతాయి, అవి మనల్ని భద్రపరుస్తాయి, దేవుని రాజ్యానికి తీసుకెళ్తాయి. అపవాదికి లోపడకుండా చేస్తుంది. అపవాదికి చోటు ఎప్పుడు గత వారం చూసుకొచ్చాం. అసూయ మాని అపవాది చోటు ఇవ్వకుండా, అంతకంటే ముందు వారం చూసాం. పైన వాటి మీద మన మనసు కలిగి ఉండాలి. భూస్థమైనటువంటి వాటి మీద మన మనసు కలిగి ఉన్నట్టయితే మనకి మట్టి పాలే, నరకం పాలే. అసూయ మానేయకపోతే, అపవాదికి చోటు ఇవ్వకుండా మానేసినట్టయితే, అపవాదికి చోటు ఇవ్వకుండా ఉన్నట్లయితే ధనులం. అసూయ పడితే ధనులం కాదు, అపవాదికి చోటు ఇస్తే ధనులం కాదు. అపవాదికి చోటు ఇయ్యక యేసు ప్రభువుకు చోటు ఇద్దాం. యేసు ప్రభువును అంగీకరించి యేసు ప్రభు కొరకు జీవించడానికి ఆయన ఇచ్చే సర్వాంగ కవచం ధరించుకొని మనం పరీక్షించుకొని వాక్యాన్ని ప్రేమిస్తాం, దేవుని మందిరాన్ని ప్రేమిస్తాం, దేవుని దాసుని ప్రేమిస్తాం, దేవుని పరిచయాన్ని ప్రేమిస్తాం. అప్పుడు నీకు ఆశీర్వాదం, నీకు క్షేమం, నీకు మేలు కలుగుతుంది, నీకు నీ కుటుంబానికి. మన స్థాయిని చూసుకోవద్దు.
మన స్థాయి దగ్గరకు ఉండాలి. మన ఇల్లు, మన ఇంటికి వచ్చే కోడలు, కూతురు ఇవన్నీ కూడా మన స్థాయి దగ్గరకు ఉండాలి. మోసపోతున్నాడు, మోసపోతున్న సాధారణ అపవాదం అట్లా చేస్తున్నాడు. అది కాకుండా ప్రభువుకి ఇచ్చేటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి ప్రభువుని జీవించడానికి ప్రభువునికి సహాయం చేయాలి. కనుక ఆ విధంగా అపవాది తంత్రంలో ఎదిగిన వారిని అపవాది ఎట్లా చేస్తాడో తెలుసు మనకు, అయినా వారికి చోటు ఇస్తాం, అప్పుడే నష్టపోతాం. కానీ ప్రతి మనుషుడు తను పరీక్షించుకొని అలాగే చేసి ఆ తిని ఆ పాత్ర అనేది ప్రార్థన చేస్తాను. ప్రార్థన ప్రేమ